హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గుడ్ ఎర్నింగ్స్ తెలుగు. ఈ రోజు మన వీడియోలో ఒక షేర్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఈ స్టాక్ పైన చాలా మంది ఇన్వెస్ట్ చేసింటారు. చాలా హోప్స్ అయితే ఈ స్టాక్ పైన ఉన్నాయి. అండ్ చాలా మంది ఇది మల్టీ బ్యాగర్ స్టాక్, ఇది బాగా రిటర్న్స్ వస్తుందని చాలా మంది చెప్తున్నారు. అది నిజమా కాదా, అసలు స్టాక్ గురించి మొత్తం డీటెయిల్ గా అనాలిసిస్ చేద్దాం. ఆ స్టాక్ పేరు ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్. ఈ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ అవ్వడానికి చాలా మర్జర్స్ అయ్యాయి. దీని వెనకాల చాలా హిస్టరీ ఉంది. ఈ బ్యాంక్ గురించి నాకు డీటెయిల్ గా హిస్టరీ తెలుసుకోవాలని చెప్పి నేను రీసెర్చ్ చేశాను. యాక్చువల్లీ మనం ఇన్వెస్ట్ చేసే ప్రతి షేర్ గురించి కూడా మనకి డీటెయిల్ గా తెలిసి ఉండాలి, వాళ్ళ పాస్ట్ హిస్టరీతో పాటు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ బ్యాంక్ పాత హిస్టరీ వల్ల, వాటి ఇష్యూస్ వల్ల ఇప్పుడు కూడా సఫర్ అవుతుంది ఆ బ్యాంక్ ఇప్పుడు చూస్తే. సో దాట్ మనం ఏదైనా స్టాక్ లో ఇన్వెస్ట్ చేయాలంటే మనం టోటల్ గా రీసెర్చ్ చేసి వాళ్ళ పాస్ట్ హిస్టరీ, మేనేజ్మెంట్ అసలు ఏంటి, ఏం జరిగింది అన్న దాని గురించి టోటల్ గా రీసెర్చ్ చేసి తర్వాత మనం ఇన్వెస్ట్ చేయాలి. ఈ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ అవడానికి 2018 లో ఐడిఎఫ్సి బ్యాంక్ అండ్ క్యాపిటల్ ఫస్ట్ ఈ రెండు కలిసినప్పుడు ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ గా క్రియేట్ అయింది 2018 లో. ఇప్పుడు ఐడిఎఫ్సి బ్యాంక్ ఎలా ఫామ్ అయింది అండ్ క్యాపిటల్ ఫస్ట్ ఎలా ఫామ్ అయింది, ఈ రెండు ఎంటిటీస్ అసలు ఎలా కలిసే, దాని గురించి డీటెయిల్ గా చూద్దాం. ఈ ఐడిఎఫ్సి బ్యాంక్ హిస్టరీ చూస్తే ఇది 1997 లో ఒక ఫైనాన్స్ కంపెనీ లాగా స్టార్ట్ అయింది. తర్వాత చూస్తే హిస్టరీలో చాలా అచీవ్మెంట్స్ చేసింది. తర్వాత లాస్ట్ కి 2015 లో మనం చూస్తే ఐడిఎఫ్సి బ్యాంక్ లాంచ్ అయింది 2015 లో. ఓకే, ఐడిఎఫ్సి బ్యాంక్ గురించి మనకు తెలిసింది. అండ్ ఇప్పుడు క్యాపిటల్ ఫస్ట్ గురించి చూసినప్పుడు అది ఒక ఫైనాన్స్ కంపెనీ. అది లాస్ మేకింగ్ కంపెనీలో ఉన్నప్పుడు 2010 లో వైద్యనాథన్ అనే ఆయన ఆ కంపెనీని అక్వైర్ చేశారు. ఆ కంపెనీని కొన్న తర్వాత ఆ కంపెనీలో ట్రెమెండస్ చేంజ్ వచ్చి ఆ ఎన్బిఎఫ్సి చాలా బాగా గ్రో అయింది. అసలు ఆ వైద్యనాథన్ ఎవరు అని చూసినప్పుడు ప్రెసెంట్ ఐడిఎఫ్సి ఫస్ట్ లో సిఇఓ అండ్ ఎండిగా చేస్తున్నారు. ఆయన ప్రెసెంట్ ఈ కంపెనీకి అయితే లీడ్ చేస్తున్నారు. ఆయన హిస్టరీ చూసినప్పుడు ఆయన పాస్ట్ లో ఐసిఐసి బ్యాంక్ లో వన్ ఆఫ్ ద మెయిన్ మెంబర్ గా వర్క్ చేసి ఆ బ్యాంక్ గ్రో అవడంలో వన్ ఆఫ్ ద మెయిన్ పర్సన్ గా ఈయన పేరైతే ఉంది. తర్వాత ఆ బ్యాంక్ నుంచి 2010 లో అయితే క్యాపిటల్ ఫస్ట్ ఈ ఎన్బిఎఫ్సి ని కొని ఆ కంపెనీని కూడా చాలా బాగా గ్రో చేశాడు. అసలు లాసెస్ లో ఉన్న ఎన్బిఎఫ్సి క్యాపిటల్ ఫస్ట్ ని ప్రాఫిట్స్ లోకి బాగా తీసుకొచ్చాడు. ఒకసారి మీరు ఈ హిస్టరీ చూడండి, క్యాపిటల్ ఫస్ట్ హిస్టరీ చూడండి. 2010 లో ఈ గ్రాఫ్ లో చూడండి, ఏయుఎం చూడండి. 2010 నుంచి 2018 వరకు ఏయుఎం ఎంత ఫాస్ట్ గా గ్రో అయిందో చూడండి ఒకసారి. అలాగే చూస్తే ప్యాట్, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 5 ఇయర్స్ చూస్తే 2010 లో లాసెస్ మేకింగ్ చేస్తున్న కంపెనీ దాని తర్వాత చాలా బాగా గ్రో అయింది. అన్ని కూడా చూస్తే క్యాపిటల్ ఫస్ట్ ఆ వైద్యనాథన్ కొన్న తర్వాత ఆ ఎన్బిఎఫ్సి చాలా బాగా గ్రో అయింది అసలు. సేమ్ టైంలో ఐడిఎఫ్సి బ్యాంక్ చూస్తే ఆ బ్యాంక్ పర్ఫార్మెన్స్ బాగాలేదు, సరిగా పర్ఫార్మ్ చేయట్లేదు. ఐడిఎఫ్సి బ్యాంక్ గానీ క్యాపిటల్ ఫస్ట్ గానీ ఎలా మీట్ అయ్యారో తెలియదు, కానీ ఇద్దరు ఒక అండర్స్టాండింగ్ వచ్చి ఇద్దరు ఒక కలిసి ఒక బ్యాంక్ గా క్రియేట్ అయ్యారు. అయిన తర్వాత ఇది ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ గా 2018 లో లాంచ్ అయింది. ఈ మర్జర్ వల్ల మనకి ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ అయితే వచ్చింది. దీని తర్వాత వీళ్ళ ప్రాఫిట్స్ గానీ అసలు ఎలా బ్యాంక్ పర్ఫార్మ్ చేసింది మనం చూద్దాం. మర్జర్ ముందు వరకు ఐడిఎఫ్సి బ్యాంక్ సరిగ్గా పర్ఫార్మ్ చేయలేని బ్యాంక్, మర్జర్ తర్వాత ఎంత చేంజ్ వచ్చిందో ఒకసారి చూడండి. మీరు ఇమేజ్ చూడండి. ఆపరేటింగ్ ప్రాఫిట్ చూస్తే మీరు H1 FY19 లో 397 crores వచ్చింది ప్రీ మర్జర్ ఉన్నప్పుడు. దాని తర్వాత H2 FY19 కి 1105 crores అయింది జస్ట్ ఆఫ్టర్ మర్జర్. దాని తర్వాత ఇయర్ బై ఇయర్ చూసినా కూడా గ్రోత్ అయితే ట్రెమెండస్ గా వచ్చింది. ఆల్మోస్ట్ 3 years కి యావరేజ్ గా సిఏజిఆర్ చూస్తే 36% అయితే వచ్చింది. అండ్ రీసెంట్ రిజల్ట్స్ లో చూస్తే ఈ 9 months ఇయర్ లో ఇంకా ఫైనాన్షియల్ ఇయర్ కంప్లీట్ కాలేదు. ఏప్రిల్ టు ఏప్రిల్ ఒక ఫైనాన్షియల్ ఇయర్ కదా, ఇంకా 3 months అవ్వలేదు. ఈ డిసెంబర్ కి చూస్తే మనం లాస్ట్ ఇయర్ 9 months తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ 9 months ఆల్మోస్ట్ 70% అయితే పెరిగింది. చూడండి, లాస్ట్ ఇయర్ 9 months చూస్తే 1917 crores వస్తే ఈ ఇయర్ 9 months 3265 crores, ఆల్మోస్ట్ 70% అయితే ఆపరేటింగ్ ప్రాఫిట్ పెరిగింది. అండ్ కాసా రేషియో చూసినప్పుడు ప్రీ మర్జర్ టైంలో 2018 31st March 2018 అప్పుడు 11.5 ఉండింది. దాని తర్వాత మర్జర్ అయిన టైంలో 8.7% వచ్చి తర్వాత బాగా గ్రో అయ్యి ఆల్మోస్ట్ ఇప్పుడు 50% దగ్గర స్టేబుల్ గా ఉంది. అసలు కాసా రేషియో ఏంటి అంటే, మన బ్యాంక్స్ లో మనం సేవింగ్ అకౌంట్స్ లో పెడతాం కదా, ఆ అమౌంట్ ని కాసా రేషియో అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా బ్యాంక్ లో ఎక్కువ సేవింగ్ అకౌంట్ లో పెట్టినప్పుడు ఆ బ్యాంక్ కి చాలా ప్రాఫిట్ ఉంటుంది. ఎందుకంటే మనం సేవింగ్ అకౌంట్ లో పెట్టినప్పుడు వాళ్ళు మనకి ఇచ్చే ఇంట్రెస్ట్ రేట్ చాలా తక్కువ ఉంటుంది, 4% అలా ఉంటుంది. కానీ వాళ్ళ అమౌంట్ ఫైనాన్స్ చేసి ఇంకా ఎక్కువ సంపాదిస్తారు. అదే మనం ఫిక్స్డ్ డిపాజిట్ లో పెట్టి మనం పెడితే మనకి ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ పే చేయాలి కాబట్టి వాళ్ళకి మార్జిన్స్ అయితే తక్కువ ఉంటాయి. మనకి సేవింగ్ అకౌంట్ లో ఎక్కువ ఉండడం వల్ల ఈ బ్యాంక్స్ కి చాలా ప్రాఫిట్. ఎంతైతే ఎక్కువ ఉందో సేవింగ్ అకౌంట్స్ లో ఆ బ్యాంక్స్ కి అంత అడ్వాంటేజ్ ఉంటుంది.
ఈ బ్యాంక్ లో సేవింగ్ అకౌంట్ లో ఎక్కువ పెట్టాలని చెప్పి వీళ్ళు ఏం చేశారంటే స్టార్టింగ్ లో సేవింగ్ అకౌంట్ లో పెట్టినా కూడా మీకు 7% రిటర్న్ వస్తుందని చెప్పి ఆఫర్ అయితే పెట్టారు. చాలా మంది అకౌంట్స్ ఓపెన్ చేసి సేవింగ్ అకౌంట్ లో అయితే పెట్టారు. దాని తర్వాత ప్రెసెంట్లీ అది మళ్ళీ 4% గా మార్చేశారు. కానీ చాలా మంది మనీ అయితే విత్డ్రా చేయలేదు. ఇంకా మీరు చూస్తే స్టేబుల్ గా 50% స్టేబుల్ గా కాసా రేషియో ఉంది అని చెప్పి మన బ్యాంక్ వాళ్ళు అయితే చెప్తున్నారు. ఇది చాలా మంచి సైన్ ఇది. అండ్ టోటల్ కస్టమర్ డిపాజిట్స్ చూస్తే మీరు ప్రీ మర్జర్ టైంలో 28,370 crores ఉన్నది. అలా పెరుగుతూ ఈ డిసెంబర్ 31st కి 1,23,578 crores గా అయింది. కస్టమర్ డిపాజిట్స్ అయితే బాగా పెరుగుతున్నాయి బ్యాంక్ లో. మనం ఇయర్ ఆన్ ఇయర్ చూసినప్పుడు ఈ క్వార్టర్ లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేసి చూసినప్పుడు ఆల్మోస్ట్ 44% పెరిగింది. క్వార్టర్ ఆన్ క్వార్టర్ లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేసినప్పుడు 8% పెరిగింది. 4 years CAGR చూసినప్పుడు మనం 2018 నుంచి డిసెంబర్ 2020 చూసినప్పుడు ఆల్మోస్ట్ 34% అయితే పెరిగింది. మంచి గ్రోత్ అయితే కనబడుతుంది. ఇలా బ్యాంక్ గ్రో అవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే బ్యాంక్ మర్జర్ తర్వాతే వైద్యనాథన్ గారు చెప్పారు ప్రెసెంట్ బ్యాంక్ లో అయితే హోల్సేల్ డిపాజిటర్స్ ఎక్కువ మంది ఉన్నారు, రీటైల్ డిపాజిటర్స్ పెరిగితే బ్యాంక్ బాగా అడ్వాంటేజ్ ఉంటుంది అని చెప్పారు. మీరు ఇమేజ్ చూడండి. ఈ 2018 డిసెంబర్ లో 73% హోల్సేల్ డిపాజిటర్స్ ఉంటే 27% రీటైల్ డిపాజిటర్స్ ఉన్నారు. అండ్ ప్రెసెంట్ డిసెంబర్ 2022 లో చూస్తే ఆల్మోస్ట్ 77% రీటైలర్స్ ఉన్నారు అండ్ 23% హోల్సేల్ డిపాజిటర్స్ ఉన్నారు. టోటల్ డ్రాస్టిక్ చేంజ్ చేయడం వల్ల బ్యాంక్ అయితే బాగా అడ్వాంటేజ్ అయితే వచ్చింది. మనం రీసెంట్ క్వార్టర్స్ చూసినా కూడా ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ రీసెంట్ గా లాస్ట్ 6 quarters చూసినప్పుడు గ్రోత్ చూడండి కంటిన్యూస్ అయితే గ్రోత్ అయితే బాగుంది ఈ బ్యాంక్ లో. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్సే కాదు, మీరు చూస్తే రిటర్న్ ఆన్ యావరేజ్ ఈక్విటీ చూస్తే ఇయర్ కి చూడండి ఫస్ట్ Q2 FY22 లో 2.97 ఉన్నది, 5.44, తర్వాత 6.67, 8.96 ఇలా కంటిన్యూస్ గా గ్రో అయ్యి ఇప్పుడు 10.72. ప్రతి ఇయర్ కూడా రిటర్న్ ఆన్ యావరేజ్ ఈక్విటీ బాగా పెరుగుతుంది. ఇలాగే మనం చూస్తే రిటర్న్ ఆన్ యావరేజ్ టోటల్ కూడా చాలా మంచి గ్రోత్ కనబడుతుంది. మనం బ్యాంక్స్ లో మెయిన్ గా చూసేది నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ అండ్ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్. ఈ రెండు వాల్యూస్ మనం చాలా ఇంపార్టెంట్ గా చూస్తాం బ్యాంక్స్ లో. మనం నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ చూసినప్పుడు ఇయర్ ఆన్ ఇయర్ చూడండి FY19 నుంచి FY22 కి ఇయర్ ఆన్ ఇయర్ ఎంత గ్రోత్ అయితే వచ్చిందో చూడండి. మంచి గ్రోత్ అయితే వస్తుంది. 3 years CAGR చూస్తే 26% ఉంది. అన్ని బ్యాంక్స్ కన్నా చాలా ఫాస్ట్ గా గ్రో అవుతుంది. అండ్ రీసెంట్ ఇయర్ 9 months చూస్తే లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేసి చూస్తే ఆల్మోస్ట్ 28% తో గ్రో అయింది. ఇది మంచి గ్రోత్ అయితే కనబడుతుంది. అండ్ చూస్తే నిమ్ చూస్తే నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ చాలా ఇంపార్టెంట్ బ్యాంక్స్ కి. ఈ డిసెంబర్ రిజల్ట్స్ లో చూసినప్పుడు Q3 FY23 రోజు 6.36% గా ఉంది. మనం అన్ని బ్యాంక్స్ చూసినా కూడా అన్ని బ్యాంక్స్ కన్నా చాలా చాలా ఎక్కువ ఉంది నిమ్ అయితే. దీని తర్వాత నాకు కనబడింది అయితే కోటక్ మహీంద్రా బ్యాంక్ 5% తో ఉంది. అండ్ మీరు చూస్తే నెక్స్ట్ ఇంకా యాక్సిస్ గానీ ఐసిఐసి గానీ అన్ని 3.5, 3.7 ఆ రేంజ్ లో ఉన్నాయి. ఇదైతే చాలా ఫాస్ట్ గా గ్రో అవుతుంది. వీళ్ళు బ్యాంక్ సర్వీసెస్ తోనే కాదు అదర్ ఇన్కమ్ లో కూడా మంచి గ్రోత్ అయితే చూపిస్తున్నారు. ఒకసారి చూద్దాం చూడండి. 2019 నుంచి 2022 వరకు మీరు చూస్తే 3 years CAGR 32% ఉంది. ఇయర్ ఆన్ ఇయర్ అసలు చాలా ఫాస్ట్ గ్రోత్ ఉంది అదర్ ఇన్కమ్. అసలు రీసెంట్ 9 months లాస్ట్ ఇయర్ 9 months లో చూస్తే ఆల్మోస్ట్ 60% పెరిగింది. అసలు వీళ్ళ అదర్ ఇన్కమ్ ఎక్కడెక్కడ సంపాదిస్తున్నారో చూద్దాం. వీళ్ళ అదర్ ఇన్కమ్ ఎక్కడెక్కడ వచ్చిందంటే లోన్ ఆరిజినేషన్ ఫీగా 33% వస్తుంది, క్రెడిట్ కార్డ్ నుంచి వస్తుంది అండ్ టోల్స్ నుంచి 15% వస్తుంది. టోల్స్ అంటే మనం ఫాస్ట్ ట్యాగ్ యూజ్ చేస్తాం కదా కార్స్ కానీ వాటికి. ఈ IDFC బ్యాంక్ వాళ్ళు కూడా ప్రొవైడ్ చేస్తుంటారు ఫాస్ట్ ట్యాగ్స్. తర్వాత ట్రేడ్ అండ్ క్లయింట్ ఎఫెక్ట్స్ నుంచి 11%, వెల్త్ మేనేజ్మెంట్ థర్డ్ పార్టీ ప్రొడక్ట్స్ 11%, జనరల్ బ్యాంకింగ్ ఫీస్ 25% అండ్ అదర్స్ 5%. ఇలాగా అదర్ ఇన్కమ్ లో కూడా మంచి రెవెన్యూ అయితే సంపాదిస్తున్నారు వీళ్ళు. మనం ఈ బ్యాంక్ లో ప్రొవిజన్ కవరేజ్ రేషియో చూసినా కూడా మంచి గ్రోత్ అయితే ఉంది. రీసెంట్ డిసెంబర్ లో అయితే 77% ఉంది నియర్ గా అని చెప్పి ఉంది అని చెప్పారు వీళ్ళు. ప్రొవిజన్ కవరేజ్ రేషియో అంటే మీకు ఆల్రెడీ చెప్పాను ముందు వీడియోస్ లో. ఏదైనా బ్యాంక్ లోన్స్ ఇచ్చినప్పుడు ఏదైనా కంపెనీ కానీ రీటైల్ కానీ పే చేయకపోతే వాళ్ళ బ్యాంక్స్ కి లాస్ వస్తుంది కదా. ఈ ప్రొవిజన్ కవరేజ్ రేషియోలో ఉండడం వల్ల ఆల్మోస్ట్ ఇప్పుడు కట్టకపోతే 70% ఉంది చూడండి, 77% ఉంది కదా. ఆ 77% అమౌంట్ అయితే బ్యాంక్ వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా లోన్ 100 రూపీస్ ఇచ్చారనుకోండి, ఆ 100 రూపీస్ కట్టకపోతే 77 రూపీస్ అయితే బ్యాంక్స్ కి వచ్చేస్తాయి. మిగతా 23 రూపీస్ మాత్రమే పోతుంది. కాబట్టి బ్యాంక్స్ కి ఎక్కువ లాస్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటుంది. అలాగే ప్రొవిజన్ కవరేజ్ రేషియో కార్పొరేట్ బుక్ లో చూస్తే వీళ్ళకి ఆల్మోస్ట్ 98.57% ఉంది. ఆల్మోస్ట్ దీనిలో ఏదైనా కంపెనీ పే చేయకపోయినా కూడా లోన్ వీళ్ళకి లాసెస్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువే. ఈ క్వార్టర్ రిజల్ట్స్ రీసెంట్ గా వచ్చింది. మనం లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో మనం కంపేర్ చేసి చూద్దాం అసలు బ్యాంక్ ఎలా పర్ఫార్మ్ చేసిందో ఒకసారి చూద్దాం.
మీరు చూస్తే అసెట్స్ చూస్తే 25% గ్రో అయింది అండ్ కస్టమర్ డిపాజిట్స్ చూస్తే 44%. అండ్ కాసా రేషియో అయితే కొంచెం డ్రాప్ అయింది, అది కొంచెం నెగిటివ్ పాయింట్, కానీ పర్లేదు 50% మెయింటైన్ చేసింది కాబట్టి పర్లేదు. అండ్ గ్రాస్ ఎన్పిఏ అండ్ నెట్ ఎన్పిఏ కూడా తగ్గాయి, ఇది మంచి సైన్. యాక్చువల్లీ లోన్స్ కట్టకుండా ఉండే వాళ్ళని ఎన్పిఎస్ అంటారు, అది తగ్గడం మంచి సైన్. అండ్ ప్రొవిజన్ కవరేజ్ రేషియో పెరిగింది. మనం ప్రాఫిటబిలిటీ చూస్తే ప్రాఫిట్ అయితే 115% పెరిగింది. లాస్ట్ క్వార్టర్ 281 crores వచ్చింది, ఇయర్ 605 crores వచ్చింది. ఆల్మోస్ట్ డబుల్ కన్నా ఎక్కువ ప్రాఫిట్ అయితే వచ్చింది. మీరు చూస్తే ఆర్ఓఏ కానీ ఆర్ఓఈ కూడా బాగా గ్రోత్ అయితే కనబడుతుంది. అండ్ క్యాపిటల్ అడిక్వసీ రేషియో కూడా ఇంప్రూవ్మెంట్ అయితే వచ్చింది. ఓవరాల్ ఈ నెంబర్స్ అయితే చాలా బాగున్నాయి ఈసారి. అండ్ బ్యాంక్ వాళ్ళు లాస్ట్ 10 years గా వీళ్ళకి ఎన్పిఏ ఎలా ఉంది అని చెప్పి ఒకసారి ఇది ఇచ్చారు చూడండి. ఒకసారి ఇమేజ్ చూడండి. ఈ ఇమేజ్ లో స్ట్రెస్ టైమ్స్ ఎన్నిసార్లు వచ్చినా ఎకనామిక్ స్లో డౌన్ ఒకసారి వచ్చింది 2011 to 2014, అండ్ డిమానిటేషన్ ఒకసారి వచ్చింది, అండ్ జిఎస్టీ వల్ల ఒకసారి, అండ్ ఐఎల్ఎఫ్ఎస్ క్రైసిస్ వల్ల, అండ్ రీసెంట్ COVID-19 వల్ల. ఈ అన్ని ఎఫెక్ట్స్ వల్ల ఎన్పిఎస్ ఎలా మారాయి అన్నట్లు ఈ ఇమేజ్ లో చూపించారు. మనం చూస్తే ఈ కోవిడ్ టైంలోనే ఎక్కువ ఎన్పిఎస్ పెరిగాయి. ఈ బ్యాంక్ అనే కాదు, ప్రతి బ్యాంక్ కూడా ఈ కోవిడ్ వల్ల ఎన్పిఎస్ అయితే బాగా పెరిగాయి. ఈ బ్యాంక్ అయితే ప్రెసెంట్ అయితే ఎన్పిఎస్ లిమిటెడ్ లోనే ఉంది, సేఫ్ గా కనబడుతుంది ఈ బ్యాంక్ అయితే. అండ్ రీసెంట్ టైంలో చూస్తే అన్ని బ్యాంక్స్ కూడా ఎన్పిఎస్ తగ్గుతున్నాయి, ఇది చాలా మంచి సైన్ అన్ని బ్యాంక్స్ కి. నేను అందుకే ఈ బ్యాంకింగ్ సెక్టర్ పై నేను చాలా బులిష్ గా ఉన్నాను. ఈ ఇయర్ చాలా బాగా పర్ఫార్మ్ చేస్తుందని అందుకనే రిపీటెడ్ గా ప్రతి వీడియోలో మీకు చెప్తున్నాను. నేను మనం ఏదైనా కంపెనీలో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఫండమెంటల్సే కాదు మేనేజ్మెంట్ కూడా చూస్తూ ఉండాలి. చూడండి వైద్యనాథన్ సక్సెస్ స్టోరీ, ఐసిఐసి బ్యాంక్ ని ఎంత ఇంప్రూవ్ చేశారు, దాని తర్వాత క్యాపిటల్ ఫస్ట్ ని ఎంత లాస్ మేకింగ్ కంపెనీని మంచి బాగా ఇంప్రూవ్ చేశారు, దాని తర్వాత ఇప్పుడు మర్జర్ తర్వాత ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ని ఎంత గ్రో చేశారు. ఇలాంటి ప్రమోటర్స్ కూడా చాలా ఇంపార్టెంట్. మనం ఇలాంటి హిస్టరీ చూసి ఈ ప్రమోటర్స్ చూసి కంపెనీస్ పైన ఇన్వెస్ట్ చేయొచ్చు. నాకైతే ఈయన స్టోరీ మంచి ఇన్స్పైరింగ్ గా అనిపించింది నాకు. అండ్ మనం కంపెనీ వాల్యుయేషన్ చూద్దాం. వాల్యుయేషన్ చూసినప్పుడు చాలా మంది కొంచెం ఇది ఎక్స్పెన్సివ్ గా ఉంది అన్నారు, కానీ నాకైతే అనిపించట్లేదు. నాకైతే ప్రెసెంట్ అయితే వాల్యుయేషన్ అయితే రీజనబుల్ గా ఉంది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మనం కంపేర్ చేసి చూద్దాం. పేర్ కంపారిజన్ చేసి చూసినప్పుడు ప్రెసెంట్ చూడండి పిఈ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ది 17.93 ఉంది. కంపేర్ చేసి చూడండి వేరే బ్యాంక్స్ తో. హెచ్డిఎఫ్సి బ్యాంక్ 21 ఉంది, ఐసిఐసిఐ బ్యాంక్ 18 పాయింట్ సంథింగ్ ఉంది, కోటక్ 24 ఉంది, యాక్సిస్ అయితే 12 ఉంది, ఇండస్ అయితే 13 ఉంది. ఇలాగ యావరేజ్ గా చూసినప్పుడు ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ అయితే 17 ఉంది పిఈ, నాకైతే చాలా రీజనబుల్ గా అనిపిస్తుంది. అలాగే ప్రైస్ టు బుక్ లో చూసినప్పుడు కూడా ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ప్రెసెంట్ అయితే 1.71 ఉంది. అండ్ మిగతా బ్యాంక్స్ చూడండి, హెచ్డిఎఫ్సి బ్యాంక్ 3.72, ఐసిఐసి బ్యాంక్ 3.26, కోటక్ 3.64, యాక్సిస్ 2.25, ఇండస్ 1.89. ఇలాగ చూసినప్పుడు ఫ్యూచర్ లో ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ కూడా చాలా ఫాస్ట్ గ్రో అవుతుంది కాబట్టి దీని కూడా వాల్యుయేషన్ ఎక్కువే ఇవ్వాలి. ఇప్పుడు 1.7 ఉంది, నా ఎస్టిమేట్ ప్రకారం అయితే 2.5 అయితే వస్తుందేమో అని నాకైతే ఎక్స్పెక్టేషన్ అయితే అనిపిస్తుంది. కాబట్టి ప్రెసెంట్ వాల్యుయేషన్ అయితే రీజనబుల్ గా ఉంది, ఫ్యూచర్ గ్రోత్ అయితే చాలా ఎక్కువ ఉంది. నేనైతే ఈ బ్యాంక్ లో లాస్ట్ ఇయర్ ఇన్వెస్ట్ చేసి హోల్డ్ లో ఉన్నాను. నేనైతే ఈ బ్యాంక్ అయితే నేను లాంగ్ టర్మ్ లో హోల్డ్ చేస్తాను. నేను అట్లీస్ట్ 5 years అయితే ఉందామని అనుకుంటున్నాను. నేను అసలు ఈ బ్యాంక్ లేని పోర్ట్ఫోలియో అసలు ఉండకూడదు. ఎంత బెస్ట్ షేర్ అంటే ఈ షేర్ లేకుండా ఏ పోర్ట్ఫోలియో కూడా ఉండకూడదు అని నేను అనుకుంటాను. నాకు తెలిసి ఇప్పటికే చాలా మంది స్టాక్ మార్కెట్ లో ఉన్న వాళ్ళు డెఫినెట్ గా ఈ బ్యాంక్ అయితే మీ పోర్ట్ఫోలియోలో ఉంటుంది. కానీ ఆ బ్యాంక్ పర్ఫార్మెన్స్ ఇంకా ఎలా ఉందని క్వశ్చన్స్ అయితే చాలా మందికి వస్తుండొచ్చు, కాబట్టి నేను ఈ వీడియో చేశాను. నేను బ్యాంక్ అయితే ట్రెమెండస్ గ్రోత్ కనపడుతుంది. ఈ షేర్ అయితే హోల్డ్ చేసి లాంగ్ టర్మ్ లో హోల్డ్ చేయండి, మీకు మంచి రిటర్న్స్ అయితే కనపడతాయని నేను అనుకుంటున్నాను. అండ్ ఇది జస్ట్ నేను ఇన్ఫర్మేషన్ కోసమే మీకు చెప్తున్నాను. మీరు ఓన్ గా స్టడీ చేసి మీరు రీసెర్చ్ చేసి తర్వాత ఇన్వెస్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి ఇంకా ఎంకరేజ్ చేయండి. ఇంకా మంచి మంచి షేర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు డీటెయిల్ గా ఇంకా వీడియోస్ చాలా చేస్తాను నేను. అండ్ మీరు కొత్తగా నా ఛానల్కి వస్తే నా పాస్ట్ వీడియోస్ కొన్ని చూడండి, చాలా వీడియోస్ చేశాను నేను. అండ్ ఈ ప్లేలిస్ట్ చూడండి, స్టాక్స్ విచ్ ఐ బై 2023. ఈ ప్లేలిస్ట్ లో నేను ఏదైతే స్టాక్స్ కొంటానో ప్రతి ఒక్క వీడియో ఈ ప్లేలిస్ట్ లో అయితే పెడుతుంటాను నేను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండండి సో దట్ మీకు నోటిఫికేషన్స్ వస్తుంటాయి. ఇది మన ఛానల్, మనం కలిసి ట్రావెల్ చేద్దాం అండ్ స్టాక్ మార్కెట్ లో బాగా సంపాదిద్దాం.